చెరువులు, కుంటలను కాపాడడమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే అస్త్రాన్ని బరిలోకి దింపింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూలుస్తూ అక్రమ నిర్మాణదారులకు హడలెత్తిస్తుంది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట అల్మాయిపేట శివారులో నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారి పక్కనే ఉన్న తిరుమలయ్య చెరువు స్థానికంగా అందరికీ సుపరిచితమే. రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు ఈ తిరుమలయ్య చెరువు సుందరీకరంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అలాంటి ఈ చెరువులో కూడా అక్రమ నిర్మాణాలు వెల్లిశాయి. గీతా బీడీ యాజమాన్యం చెరువు శిఖం భూమిని ఆక్రమించి యథేచ్ఛగా పౌల్ట్రీ ఫార్మ్ నిర్మాణాలు చేపట్టారు. స్థానిక గ్రామస్తులు ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటూ గీతా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ స్థానిక అధికారుల అండదండలతో ఎఫ్టీఎల్ భూమిలోనే కోళ్ల పౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేశారు. తిరుమలయ్య చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని శిఖం భూమి 32 ఎకరాలు. మొత్తంగా 77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తిరుమలయ్య చెరువు ఎన్నో కబ్జాలకు, అక్రమాలకు నిలయంగా మారింది. దీంతో అల్మాయిపేట గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు, నాయకులు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి తిరుమలయ్య చెరువు శిఖం భూమిలో గీతా పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు. ఆ ఆక్రమణలను కూల్చివేసి నీటి వనరులను కాపాడాలంటూ కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులైన తహసీల్దార్కు సమాచారం అందించగా, కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ మధుకర్ రెడ్డి గీతా కోళ్ల ఫామ్ యాజమాన్యాన్ని సంప్రదించగా తమ పట్టా భూముల్లోనే తాము కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గీతా పౌల్ట్రీ ఫామ్ వద్దకు వెళ్లి చూసిన తహసీల్దార్ మధుకర్ రెడ్డి చెరువు శిఖం భూమిలో వెళ్లిన కోళ్ల ఫామ్ను చూసి బిత్తరపోయారు. చెరువు శిఖం భూమిని ఆక్రమించి తన పట్టా భూమిలోనే తాను నిర్మాణం చేపట్టినట్టు తనకు తప్పుడు సమాచారం ఇచ్చిన గీతా పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యానికి తహసీల్దార్ మధుకర్ రెడ్డి సర్వే చేయిస్తామని తెలిపారు. సర్వే చేసగానే తిరుమలయ్య చెరువుకు ఎంతవరకు ఆక్రమణకు గురి అయ్యిందో తెలిసే ఆస్కారం లేదని, తప్పనిసరిగా సర్వే చేస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు. ఈ సర్వేను స్థానిక రెవెన్యూ అధికారులు త్వరగా చేపట్టి ఎఫ్టీఎల్ ల్యాండ్లో గీతా పౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేసింది వాస్తవమైతే ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి తిరుమలయ్య చెరువుకు నీటి వనరులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అందోలు అల్లంపేట సరిహద్దు శివారులో ఉన్నటువంటి తిరుమలయ్య చెరువులో దీని సర్వే నెంబర్ వచ్చేసి 911, పూర్తి విస్తీర్ణము 45 ఎకరాలు. ఈ 45 ఎకరాల్లో ఉన్నలో గీతా పౌల్ట్రీ ఫారంను నిర్మించడం జరిగింది. గీతా పౌల్ట్రీ ఫాము కంప్లీట్గా శిఖం భూమిలోనే ఉన్నది. ఈ శిఖం భూమిలో నిర్మించవద్దు అని చెప్పేసి గతంలోనే యజమానికి చెప్పినాం, ఆయన పట్టించుకోలేదు. అట్లాగే ఆ 2 సరిహద్దుగా 511, 911 సర్వే నెంబర్లో నిర్మించిండు. ఇది మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది. ఇప్పుడే కనిపిస్తున్నది. దాని వెనకాల మొత్తం ఆయన నిర్మించిన పౌల్ట్రీ ఫారాల కిందికి మొత్తం వాళ్ళ ఫారం లోపటి వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చి చెరువులను, కుంటలను కాపాడుతామని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము ఈ విషయం హైడ్రా అధికారులకు, స్థానిక తహసీల్దార్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ తిరుమలయ్య చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి గీతా పౌల్ట్రీ ఫామ్లను పై చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ ఏదైతే స్థానిక తహసీల్దార్ గారు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆయన నామమాత్రపు తనిఖీలు మాత్రం చేస్తున్నారు. అలాగే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి హైడ్రా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తిరుమలయ్య చెరువుల కుంటలు కాపాడి కిందికి పంట పొలాలకు ఉపయోగపడే నీళ్ళను కూడా ఈ చెరువులో నిలకడ ఉండి అల్మాయిపేట అందోలు శివారులో గల 911, 511 సర్వే నెంబర్లో గల ఏదైతే చెరువులో ఉన్నటువంటి చెరువు కింద బాగానే ఉన్నటువంటి గీతా పౌల్ట్రీ ఫారాన్ని గత 10 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. దానివల్ల ఈ చెరువులో ఉన్నటువంటి నీరు నిలిచి ఇక్కడ కింది ప్రాంతానికి నీరు పోకుండా ఆయన గీతా పౌల్ట్రీ ఫారాన్ని నిర్మించడం జరిగింది. దాని విషయంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకొని వారికి సమాచారాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మేము కోరుకున్నది ఒకటే, ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ చెరువు శిఖం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి గీతా పౌల్ట్రీ ఫారాన్ని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికి గుర్తించినప్పటికీ కూడా ఇప్పటి వరకు
వారిపై చర్యలు తీసుకోకపోవడం, ఎందుకంటే ఈ వాటిపైన చర్యలు తీసుకొని ఈ యొక్క చెరువును కాపాడడం వల్ల కింద ఉన్నటువంటి 50-60 ఎకరాల భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం చేకూరుతుంది. ఆ విషయంలో ఈ యొక్క హైడ్రా అధికారులు స్పందించి ఈ యొక్క గీతా పౌల్ట్రీ ఫారంపై చర్యలు తీసుకొని చెరువు కుంటను కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.